అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో బెడ్ కార్. ఇంట్లో పడుకోవడానికి టైం సరిపోవడం లేదు అనుకుంటూ కాబోలు తన కారునే బెడ్ గా మార్చేశాడు ఓ వ్యక్తి. ఒక మొబైల్ బెడ్లా బెడ్ కార్ని తయారు చేశాడు. సాధారణంగా ఇళ్లల్లో మంచాలపై ఉన్నట్లుగానే దానిపై పరుపు, దుప్పట్లు, దిండ్లు పెట్టాడు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా నివాసి నవాబ్ షేక్ సుమారు 1.5 ఏడాదిన్నర పాటు కష్టపడి ఈ మొబైల్ బెడ్ను తయారు చేశాడు. తాను తయారు చేసిన ఈ ప్రత్యేకమైన కారును రంజాన్ పండుగ రోజున రోడ్డు మీదకు తీసుకువెళ్లి టెస్ట్ చేశాడు. దీంతో అతను బెడ్ కార్పై ప్రయాణించడాన్ని కొంతమంది వీడియో తీశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కానీ పాపం ఎంతో ఇష్టంగా తయారు చేసుకున్న ఈ కారు రోడ్డుపై నడపడం రూల్స్కి వ్యతిరేకమని పోలీసులు దాన్ని పట్టుకు వెళ్లారు. బెడ్ కార్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాడు నవాబ్ షేక్. నవాబ్ షేక్ కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఒక ఇంజన్, స్టీరింగ్, ఆయిల్ ట్యాంక్, ఒక చిన్న కారు బాడీ పార్ట్లని స్థానిక వర్క్షాప్ నుండి కొని ఓ వడ్రంగితో చెక్క మంచం తయారు చేయించాడు. అందుకు 2.15 లక్షల రూపాయల ఖర్చు అయింది. 5x7 అడుగుల పరుపులు, దిండ్లు, స్టీరింగ్ వీల్, వెనక అద్దాలు, బ్రేక్ సిస్టంతో సహా డ్రైవర్ సీటుతో ఈ కారు తయారు చేశాడు. అంతటితో ఆగకుండా ఆ కారులో రోడ్డుపై చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాడు. రాణీనగర్ మరియు ఢోమ్కల్ మధ్య ఈ చక్రాల మంచం తిరుగుతుండడంతో భారీగా జనం గుమిగూడుతున్నారు. దీనివల్ల తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి తనకు 1.5 సంవత్సరాలకు పైగా సమయం పట్టిందని నవాబ్ చెప్పాడు. సోషల్ మీడియాలో వైరల్ కావడం తన కళ అని, అందుకే ఆ కారు తయారు చేశానని చెప్పాడు. దీనికోసం ఒక ఇంజన్, స్టీరింగ్, ఇంధన ట్యాంక్, ఒక చిన్న కారు బాడీ విడిభాగాలను స్థానిక వర్క్షాప్ నుండి కొనుగోలు చేశానని, ఒక వడ్రంగితో చెక్క మంచం తయారు చేయించానని, అందుకు 2.15 లక్షల ఖర్చు అయిందని చెప్పాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.